ముక్తిదాత శాంతిదాత యేసు క్రీస్తు వారికి నిత్య జీవనిచ్చే మోక్ష భాగ్యం ఇచ్చే ప్రభు వారికి లండూరు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తు వారి నామమున శుభాలు తెలియజేస్తున్నాం. మీ మధ్యకి ఇలా ఎన్నో మార్లు దేవుని మాటలు చెప్పడానికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చినాడు. ఈ దినాన్ని కూడా చక్కటి దేవుని మాటలు మీకు వినిపించడానికి మేము మధ్యకు రాగలడానికి దేవుడు ఎంతో మంచి అవకాశం ఇచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరో తెలుసా యేసయ్య అనే మాట, ఎవరు యేసు ప్రభు వారు? ఆ మాట గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన పరమాత్ముడైన దేవాది దేవుని అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు యేసు ప్రభు వారు. మరి ఇంకెవరు అంటే, యేసు అంటే రక్షకుడు. దేవుని వాక్యం ఇదిగా సెలవుస్తున్నది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. రక్షకుడు అంటే ఆయన పని రక్షించడమే. మన దేశంలో వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించారు. యేసు ప్రభు వారు చేసే పనిని బట్టి కూడా ఆయనకు ఆ పేరే పెట్టబడుతూ వచ్చింది. ఏమిటి రక్షకుడు అంటే? దేని నుంచి రక్షిస్తాడు? భూమి మీద అయితే ఏదో ఆపదల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, ఏదో శోకం నుంచి, శ్రమల నుంచి, సమస్య నుంచి రక్షిస్తాడులే, కాపాడుతాడులే అనుకుంటారు. ఆయా రకాల మరి అక్కర్ల గురించి కూడా దేవుడు మనకు ఇస్తాడులే అని చెప్పి అనుకుంటారు. అది కాదు, ఆత్మను రక్షించడానికి, పాపం నుంచి రక్షించడానికి, పాపం నుంచి విడిపించడానికి ఆత్మల రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా యేసు ప్రభువులోకి జన్మించాడు. కాబట్టి తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించను. మానవుల పాపం నుంచి ఆయనే రక్షించను. ఇంకెవరు లేరా? లేరు, ఆయనే అన్నారు. మన భారతదేశ ప్రధాని మోడీ గారు అంటే ఎవరైతే మీ ప్రధాని? ఆయనేనండి, మోడీ గారు అంటాం. కాబట్టి ఆయనే ఇంకా రక్షకుడు అంటే ఆయనే, ఎవరు లేరు. పాపం నుంచి మానవుని రక్షించి, ఆత్మను రక్షించి, మరణం నుంచి లేదా నరకమును, అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించే గొప్ప రక్షకుడు యేసు ప్రభువారు. ఎలా ఈ రక్షణ కార్యం యేసుక్రీస్తు వారు భూమి మీద జరిగిస్తూ వచ్చినాడు, ఈ సంగతి మనం ఆలోచిస్తూ వచ్చినట్టే కనుక ప్రియమైన వారులారా, ఆ ప్రభువారు దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి ఈ లోకంలో మానవ రూపంలో జన్మించి రక్త మాంసాల శరీరంతో ఉన్న మన యొక్క జన్మకర్మ పాపములతో మనం చేసిన ఈ శారీరక క్రియలన్నిటి బట్టి ఈ రక్త మాంసం కలిగిన దేహమందు మానవుడు చేసిన సర్వ పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయట కొరకు యేసు ప్రభువారు ఈ లోకములో దేవుడు అండి మానవ రూపంలో జన్మించాడు. ఆయన జన్మ పాపరహితుడు, కర్మ పాపరహితుడు. ఆయన పాపంలో చేరిక పవిత్రుడు, మరి ప్రత్యేకం ఉన్నవాడు. పవిత్రుడు, నిర్దోషి, పాపంలో చేరి ప్రత్యేకం ఉన్నవాడు. మరి మానవుడు జన్మ పాప సహితుడు, కర్మ పాప సహితుడు. మానవ సమాజం అంతా కూడా ఆది నుంచి కూడా మరి పాపంతోనే నిండుకొని ఉన్నది. యేసు ప్రభువు చెప్తూ వచ్చినాడు, లోకమును దాని క్రియలు చెడ్డవి అని చెప్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవడము ఇదంతయు కూడా చెడ్డది. మనకి ఇదంతా పాపం. అబద్ధం ఆడిన వాడు ఉన్నాడా? మోసం చేయని వాడు ఉన్నాడా? ఇలా చెప్పేస్తే భూమి మీద అన్ని రకాల పాపాలు ఉన్నాయి. దొంగతనము, త్రాగుడు, చోదము, వ్యభిచారము, నరహత్యలు, మోసము, అన్యాయం, అక్రమం, చెడ్డ మాటలు, బూతు మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడటము, ఎన్నో రకాలుగా ఇలాంటి తప్పుదాలు, ఈ తప్పుదాలే పాపాలు మానవ జీవితంలో జరుగుతున్నాయి. మరి దీన్ని బట్టి బైబిల్ చెప్తున్నమాట, పాపం వలన జీవితం మరణం. కాబట్టి పాపాన్ని బట్టి కూడా ఒక జీవితం ఉన్నది. ఉద్యోగస్తులకు జీవితము, రోజంతా పనిచేసే కూలి ఉంటుంది. అలానే జీవితంలో మానవుడు జన్మించిన నాటి నుంచి లేదా మంచి చెడు ఏదో తెలుసుకుని విచక్షణ కలిగిన జీవితంలో అనగా వయసులో నుంచి మానవుడు మరణించేదాన్ని చేసిన కీళ్ళన్నీ కూడా పాపయుక్తములు. ఇటు పాపములన్నీ కూడా మానవుడిని ఎక్కడ తీసిపోతాయి తెలుసా? మరణం అంటే
నరకము, అగ్నిగుణము, పాతాళ గుణము, యమగుణము. ఈ మరణము నుంచి ఎవరు రక్షిస్తారు? యేసుప్రభువు వారు రక్షిస్తాడు. పాపం నుంచి రక్షిస్తే మరణం నుంచి రక్షించబడ్డట్టే. అందుకనే ఈ లోకములో రక్షకుడుగా పుట్టాడు. పాపులైన మానవుల యొక్క రక్షణ కొరకై, పాపల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేటు కొరకై కలవరసులో మానవాళి పాపలన్నీ మోస్తున్నాడు. పాప భారాన్ని భరించాడు. మానవుల యొక్క పాపలు ప్రాయశ్చిత్తమైన బలియంగా తను తాను అర్పించుకొని రక్తం చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు, పాప పరిహారం చెల్లించాడు. అంతేకాదు పాపములని శిలువలో కొట్టువేశాడు. మరణించి సమాధిని గెలిచి మృత్యుంజయుడు తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి జన్మత పవిత్రుడు, కర్మణ పవిత్రుడు కాబట్టి ఆయన పవిత్రుడు కాబట్టి మానవుని జయించాడు. మానవుడు జన్మత పాపి, కర్మత పాపి కనుక చనిపోతే పాపాన్ని కాదు మరణాన్ని జయించాడు. జీవితంలో పాపాన్ని జయించలేడు, మరణాన్ని ఏం జయిస్తాడు? కనుకనే ఆయన మనకు బదులుగా పాపాల నుండి కూడా ప్రాయశ్చిత్తం చేశాడు. రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోతే లేచినాడు. ఇప్పుడు ఎందుకు ఎవరి కొరకు ఇదంటే నీ కొరకే, నా కొరకే. మానవ చేసిన పాపలైతమై ఆయన మన పాపలనైతే పరిహారం చేసి పాపల నుంచి రక్షించు కొరకై రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోతే లేచినాడు. ఇదంతా మన కొరకే చేసినాడు. ఎందుకో తెలుసా? మనమందరం మోక్షంలో ఉండాలని, మనం వైకుంఠంలో స్వర్గంలో ఉండాలని, మనకు పరలోక రాజ్యంలో నిరంతరము ఆ దేవాది దేవునితో పరమాత్మతో మనము సదాకాలం జీవించాలని ఆ ప్రభువారు మన కొరకు రక్తంగా ప్రాణం పెట్టి చనిపోయి తెలియచ్చినాడు. కనుక పాపుల నుంచి రక్షించే రక్షకుడు, మరణులను రక్షించే రక్షకుడు, అగ్నిగుణం నుంచి నరకం నుంచి రక్షించే రక్షకుడు యేసు ప్రభువారు. కనుక చనిపోతే ఎక్కడికి పోతామనంటే కనుక ఒకసారి పరిచయం చేసుకో. స్వర్గం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది, మోక్షం అనేది ఒకటి ఉంది, పాతాళం, అగ్నిగుణం ఉంది. ఎక్కడికి వెళ్తావు? కాబట్టి భూమి మీద ఎవరు మంచి వాళ్ళు లేరు, అందరూ పాపులు అన్నారు. కాబట్టి పాపంలో జీవితం మరణమైతే, అగ్నిగుణం నరకమైతే దాన్ని తప్పించుకోవడానికి దేవుడు మన కొరకు సులువుగా ఒక ఏర్పాటు, ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. యేసు ప్రభువునే మన కొరకు శిలువలో బలిగా అర్పించాడు. ఆ ప్రభు శిలువలో పాపాలు కొట్టివేశాడు, పాపాలు క్షమించాడు. నమ్మిన వారి పాపాలు క్షమిస్తున్నాడు, పాపాలు కూడా క్షమిస్తాడు. తన రక్తం చేత పాపాలు కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. మోక్ష భాగ్యము ఉచితంగా దయచేస్తాడు. నమ్మితే ఇదంతా ఉచితమే, ఏమి ఖర్చు పెట్టిన అవసరంలా, ఏమి ఇవ్వని అవసరంలా. ఉదయంలో చేర్చుకొని హృదయాన్ని ఇస్తే చాలు, జీవితంలో నమ్ముకొని చక్కగా నమ్మకంగా జీవిస్తే చాలు. వైకుంఠము నీకే, స్వర్గము నీకే, అది ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ చక్కటి శుభవర్తమాన్ని మీకు చెప్పినాము. ఆయనకు ఒక్కడికే పాపాలు క్షమించే అధికారము, మోక్ష భాగ్యం ఇచ్చే అధికారము మరి ఎవరికి లేదు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అనగా అధికారం కలిగిన వాడు. కాబట్టి మన దేశ ప్రధానికి అధికారం ఉంది మన మీద. అలానే పాపాలు క్షమించే అధికారం యేసు వారికి ఉంది, పాపులు శిక్షించే అధికారం ఉంది, పాపులకు నరకాన్ని పంపించే అధికారం ఉంది. అంతేకాకుండా పాపులకు మోక్షం ఇచ్చే అధికారం కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఆయన నమ్మిన వారికి పాప క్షమాపణ, మోక్ష భాగ్యం ఉచితంగా ఆయనకి ఇవ్వబడుతూ ఆయన అధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు. కనుక ఆ ప్రభువుని నమ్మి నేడే మారు మనసు పొంది రక్షించబడి మోక్ష భాగ్యం పొందవలసిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు తీర్చుగాక. నేను ఆ ప్రముఖమైన సంగతులు చెప్పడానికి సహాయం చేస్తాను. ఎందరు విన్నారు? వరదల వాక్యాన్ని ముద్ర వేసి నీరు గడ్డి ఫలించండి, వరదలు వెలిగించండి, మారు మనసు రక్షణ కొరకు సిద్ధపరిచి రక్షించబడి జీవ దేవుని సంఘాలు ఐక్యపరచబడ్డదు. భూమి మీద సహాక్షులు ఉంటారు, సహాయించాము. ప్రతి ఒక్కరు దీవించమని ముందుకు వెళ్తున్న సహాయించాము. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి 7 గంటలకు ఇక్కడే నగరపాలెంలో ప్రత్యేకమైన రక్షణ సువార్త కూటం, యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చిన రక్షణ సువార్త కూటం ఏర్పాటు చేయడమైంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం అక్కడే కగా సుబ్బాయమ్మ వాళ్ళ ఇంట్లో నిజ దేవుని ఆరాధన జరుగుతుంది. ప్రతి మంగళవారం ఉదయం సంఘ ప్రార్థన ఉంటుంది, ప్రతి గురువారం ఉదయం వాక్య పరిచయం ఉంటుంది, ప్రతి శుక్రవారం రాత్రి సిద్ధపాటు కూడుకుంటుంది. మీ వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు ఏదైనా ఉంటే, అనారోగ్యం, వ్యాధి బాధితులు ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. రండి, ప్రభు మాటలు వినండి. రాత్రి దేవుని వాక్యాన్ని విని రక్షించబడి మోక్ష భాగ్యం పొందాల్సి మనం చేస్తున్నాం.